2 months 3 months లోగా ఇంత రెస్పాండ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకు మించి రెస్పాండ్ వచ్చిందండి. కొన్ని లక్షల మందిని మా పాపని తన హక్కున చేర్చుకున్నారు. సేవ్ పునర్విక అని చెప్పేసి ఒక స్లోగన్ మొదలు పెట్టారు. సేవ్ పునర్విక ఫస్ట్ స్టెప్ సక్సెస్. సుమారు 3 నెలల్లోనే 16 కోట్ల ఫండ్స్ వచ్చేశాయి. సోషల్ మీడియా క్యాంపెయిన్తో దాతలు, ఆ తర్వాత ప్రభుత్వం సాయం చేయడం వల్ల ఆ చిన్నారి ప్రాణం నిలువనుంది. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన పునర్విక అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్ 1 అనే వ్యాధితో బాధపడుతోంది. కోలుకునేందుకు 16 కోట్ల రూపాయల విలువ చేసే జోల్జెన్స్మా ఇంజెక్షన్ అవసరం. అసలు ఏంటి ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ? ఈ వ్యాధి ఉంటే పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఒక్క ఇంజెక్షన్ అంత ఖరీదు ఎందుకు? స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ, దీన్ని SMA అని పిలుస్తారు. శరీరంలోని కండరాలను నియంత్రించే నరాలను ఈ వ్యాధి బలహీనపరుస్తుంది. చిన్న పిల్లల్లో తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధిలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో టైప్ 1 అత్యంత తీవ్రమైంది. ఈ వ్యాధి ఉంటే సాధారణంగా పుట్టిన తర్వాత 6 నెలల్లోపే పిల్లల్లో లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతాయి. SMA టైప్ 1 ఉన్న చిన్నారుల్లో చేతులు, కాళ్ళు బలహీనంగా ఉంటాయి. మెడ సరిగ్గా నిలబడదు. పాలు తాగడానికి ఇబ్బంది పడతారు. పాలు, ఆహారం మింగడంలో సమస్యలు కనిపిస్తాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. చేతులు, కాళ్ల కదలికలను కూడా కోల్పోతారు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్ 1 వ్యాధి జన్యుపరంగా మేనరిక వివాహాల వల్ల సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. సగటున ప్రతి 10,000 మందిలో ఒకరికి ఈ వ్యాధి వస్తుందనే లెక్కలు ఉన్నాయి. ఈ వ్యాధి సోకితే పిల్లల్లో శరీరానికి అవసరమైన ప్రోటీన్ తయారవ్వదు. దీంతో కండరాలు క్రమంగా బలహీనపడతాయి. ప్రాణాంతకంగా మారుతుంది. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీకి జీన్ థెరపీ అనే ఆధునిక ట్రీట్మెంట్ ఒక్కటే అందుబాటులో ఉంది. ఏ జన్యువు లోపం ఉందో ఆ జన్యువు పనితీరును మెరుగుపరిచే అవకాశం ఈ చికిత్సలో కలుగుతుంది. దీనికోసం జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్ అవసరం. దీని ధర ప్రస్తుతం సుమారు 18 కోట్ల వరకు ఉంది. ఈ ఇంజెక్షన్ను అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ నోవార్టిస్ తయారు చేస్తోంది. సుదీర్ఘ పరిశోధనలు చేసి అభివృద్ధి చేసిన ఇంజెక్షన్ కావడం వల్ల దీని ధర ఇంత ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. లభ్యత చాలా తక్కువగా ఉండటం కూడా ఓ కారణమని అంటున్నారు. అమెరికా నుంచే దీన్ని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.